హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఈరోజు వీడియో ఏంటంటే అంటే 3 వీక్స్ నుంచి నేను జిమ్కి వెళ్తున్నా. సో మా జిమ్ కష్టాలు ఎట్లుంటాయి అండ్ బిగినర్స్ కష్టాలు ఎట్లుంటాయి మీరు చూసి నవ్వుకోకండి. బట్ అయితే చూడండి, ఎందుకంటే మేము వెళ్ళి ఎట్లా కష్టపడుతున్నాం, ఏం చేస్తున్నాం చూడండి. చాలామంది ఏమేమో అంటున్నారు, పిచ్చ లైట్ వాళ్ళు. కానీ ఈరోజు అయితే నేను అంటే మా జిమ్లో మేము ఏమేమి చేయబోతున్నాం అండ్ మేము ఎట్లా లౌడ్ పని చేస్తున్నాం మొత్తం చూపిస్తాం. యాక్చువల్లీ జిమ్ ట్రైనర్ వచ్చేసి మా ఫ్రెండ్. వాడిని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాం. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి. అండ్ చాలా రోజుల తర్వాత వీడియో రాబోతుంది. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి నేను మెల్లగా మాట్లాడుతున్నా. ఇంట్లో అందరు పడుకొని ఉన్నారు. సో ఆల్మోస్ట్ నేను రెడీ అయిపోయినట్టే. షూ వేసుకుంటే కథం వీఆర్ గోయింగ్ టు ద జిమ్ అండ్ వెయిట్ ఫర్ మోర్ లౌండ్ ఫన్ ఇన్ ద జిమ్. చూడండి మా ఫ్రెండ్స్, మేము ఫస్ట్ స్టార్టింగ్ నేను ఒకటి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరు యాడ్ అయ్యారు. వాళ్ళతో డైలీ లౌండ్ పని మస్త్ అయిపోతుంది మాకు జిమ్లో. మా ట్రైనర్ని చూడండి, మేము అంతా ఎట్లా లౌండ్ పని చేస్తున్నాము. వాడైతే మమ్మల్ని చూసి అసలు అరే ఏందిరా మీతో నాకు బాధ అన్నట్టు వాడు పాపం డైలీ మాతో కష్టపడుతుండు వాడు కూడా. అండ్ చాలా చెప్పేది ఉంది, నేను ఇంకా ముందు ముందు చెప్తా. అండ్ వీడియో మాత్రం చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి అండ్ కుమ్మేద్దాం. చలో ఫైనల్లీ వీఆర్ స్టార్టెడ్ అండ్ చూస్తూ ఉండండి గాయ్స్. యాక్చువల్లీ మార్నింగ్ టైంలో ఫుల్ అంటే ఫుల్ చిల్డ్గా ఉంటుంది. సో గాయ్స్, ఎవరైనా మార్నింగ్ టైం లేచి వర్క్స్కి వెళ్ళేటోళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్త. ఎందుకంటే మీకు తెలిసిందే, మీకు వింటర్లో చలి ఎంత ఘోరంగా ఉంటుందో, మరి ఘోరంగా ఉంటుంది. నేను ఈ నుంచి ఇడికి వెళ్ళడానికి జాకెట్ వేసుకొని వెళ్తున్నా. అంటే ఈ నుంచి ఇడికంటే మా ఇంటి నుంచి ఈజీగా 5 కిలోమీటర్స్ ఉంటుంది. 5 కిలోమీటర్స్ వెళ్తున్నా, నాకే ఫుల్ చలిగా అనిపిస్తుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, అంటే లైక్ లేబర్స్ కానీ, ఇంకా ఆటో డ్రైవర్స్ కానీ, ఇంకా కొంతమంది అయితే జొమాటో కూడా కొడుతున్నారు ఇంత ఎర్లీ మార్నింగ్. సో గైస్, మార్నింగ్ వెళ్ళేటప్పుడు జాకెట్ క్యారీ చేయండి ఫర్ యువర్ హెల్త్ కోసం. మనమైతే ఇంకా జిమ్కి వెళ్తున్నాం, ఇప్పుడే స్టార్ట్ అయ్యా నేను. ఇంకో వితిన్ 5 or 10 minutes విల్ రీచ్ దే అండ్ ఐ విల్ కంటిన్యూ ద వీడియో దే. A few minutes later. ఫైనల్లీ జిమ్ దగ్గరకు అయితే వచ్చేసిన. దిస్ వెయిటింగ్ ఫర్ ద లిఫ్ట్. అందరు వచ్చేసారు. ఈరోజు నేనే లేట్ అయినా, డైలీ అందరికంటే ముందు నేను ఉండేటోని. ఈరోజు వీడియో చేస్తూ ప్లస్ కొంచెం లేట్ అయిపోయింది. ఈరోజు అయితే మనం లేట్ కమ్మ. ఈరోజు నాకు ఎవరు ఫోన్ చేయకుండా వచ్చిండు. శరత్ గారు ఒక్కటి ఫోన్ చేసిండు. ఆడు మళ్ళీ వచ్చేటప్పుడు కాల్ కూడా చేయలేదు. డైలీ ఎవరే వాళ్ళకి డైలీ ఫోన్ చేయాలి, మళ్ళీ వస్తున్నవారా, లేచినవారా, రారు. నిన్న శరత్ గారు మంచిగా పోయి వండుకున్నాడు. ఈరోజు నేను వస్తున్నారా అని చెప్పి ఫోన్ చేసిండు, కానీ మళ్ళీ ఫోన్ చేయలే. లిఫ్ట్ అయితే వచ్చింది, మనం పైకి వెళ్దాం. అండ్ పైకైతే వెళ్ళి చూపిస్తా. మొత్తం మొగల లైట్లోనే చూడండి. పోగానే కొడుకు లౌండ్ పని వేస్తుంటారు ఆల్రెడీ. వామప్ చేయరా అంటే మా శరత్ గారు అయితే లౌండ్ పని నడుస్తుంది అని. పైకి వెళ్ళి చూపిస్తా చూడండి. ఇదిగోండి మా జిమ్ నేమ్, షాక్ ఫిట్నెస్ యూనిసెక్స్ జిమ్. సో లెట్స్ గో ఇన్. వచ్చి ఏం చేస్తుంటాడండి, జిమ్ చేయరా అంటే వచ్చి ఫోన్లోకి వెళ్తాడు. ఏం చేస్తున్నావురా, ఎప్పుడు అదే పని ఇంకా. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదెక్కడా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. ఏం చేసినావు నిన్న? ఏం చేసినావు పొద్దున? ఏం చేసినావు? నైట్ ఉండే అకేషన్, పొద్దున ఏం చేసినావు? మీ ఇంట్లో పడ్డదా వాన? మీ ఇంట్లో కదే పడ్డదా వాన? మొత్తం
సాంగ్స్ అంతా ప్లే అవుతున్నాయి. నాకు తెలిసి నా వాయిస్ రావచ్చు, సరిగ్గా రాకపోవచ్చు, బట్ ఐ విల్ ట్రై బెటర్ టు మై వాయిస్. అండ్ ఫస్ట్ ఈ జాకెట్ తీసేసి మనం వార్మప్ స్టార్ట్ చేద్దాం. చూస్తున్నాం. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఏం లేదు ఫ్రెండ్, వానికి ఏం రాదు, మొత్తం నాకే వచ్చు అని నన్ను కాపీ కొడుతుంది. చూసిరా, నేను వార్మప్ చేస్తున్నా, ఒకడు వచ్చేమో వర్కౌట్ చేస్తాడు, ఇంకోటి వచ్చి గాలికి కూర్చుంటాడు. పెద్ద బెస్ట్ ఫ్రెండ్స్, ఏజ్ చేయడంతా లేట్ చేస్తాడు. తెలుసురా ఎవరు లేట్ చేస్తాడు. అరే ఇంకా లేట్ వచ్చింది కాబట్టి అవన్నీ చేసుకుంటూ ఉంటాడు. సరే రా, నువ్వేం చేసినావు రాంగ నా చెప్పురా. ఫస్ట్ నువ్వేం చేసినా రారా చెప్పురా, ఏం చేసినావు? షూ తడిచిపోయినాయి, సాక్సులు తడిచిపోయినాయి, ఇట్లాంటివి అన్ని సిల్లీ రీజన్ చెప్తా ఉంటాడు వీడు. మళ్ళీ నాకు చెప్తుండు డైలీ వర్కౌట్ గురించి. వార్మప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. వార్మప్ అయితే కుమ్మేసినాం, నెక్స్ట్ వర్కౌట్ గుమ్ముదాం. ఇక చూస్తూ ఉండరు లాస్ట్ వరకు. అయితే నేను ఆ సాంగ్స్ పని చేపిస్తా. నా వాయిస్ వినపడుతుందో లేదో, దానికి నా వాయిస్ కోసమైనా సాంగ్స్ పని చేపిస్తే ఇప్పుడు నేను పట్టేయాలి. కష్టపడుతుండు వీడు. అరే నువ్వు వచ్చిన డేస్ 2 or 3 వీడు వచ్చి 3 days అవుతుంది. ఇక మా నాని మాడ ఏం చేస్తున్నావు నాని? మా శరత్ గారు, శరత్ బైసప్ కొడుతున్నావా ట్రైసప్ కొడుతున్నావా? చెస్టా చూపిస్తా. ట్రైనర్ లాస్ట్ విజిట్. ఇక చెన్నైయాడు. చెన్నై ఏం కొడుతున్నావు? బ్యాకా? అరే ఆగ్రా, చూపిస్తావా అది? నువ్వు చేయరా? మా ట్రైనర్ సాబ్ కార్తిక్ బాయ్. అంటే కొంచెం ఫైల్స్ ఉంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఫైల్స్ లైట్లే కానీ. ఇక మా మహేష్ ఏం చేస్తున్నా ఈరోజు వర్కౌట్ అయిందిరా. షోల్డరా? చెస్ట్ అంటే అయిందిరా, షోల్డర్ చూపించి. ఇక మా ట్రైనర్ సార్ చూపిస్తాడు. ఇప్పటికి మస్తు లాంగ్ పని వేసినాం. ఇక మనం కూడా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. వీళ్ళు దాన్ని అలా అయిపోగొట్టుకుంటారు. ఈరోజు నేను లేట్ వచ్చినందుకు మనం కూడా రపా కొట్టి అయిపోవడం. ఏమేమి వర్కౌట్ కొడతా చూడదు. ఐ థింక్ సో ఈరోజు చేస్తే బ్యాక్ చేస్తాం. చూద్దాం ఏం చెప్తాడు మా ట్రైనర్ సాబ్.
ప్రజెంట్ అయితే బ్యాక్ చేస్తున్నా. బ్యాక్లో ఫస్ట్ వేరియేషన్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఫస్ట్ వేరియేషన్ అయితే చేస్తున్నా. వెయిట్ స్టార్టింగ్ కొంచెం తక్కువ పెట్టి చేయాలి భయ, రప్ప లేకపోతుంది. ఇప్పుడైతే 20 పెట్టి చేసిన. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వెయిట్ పెంచుదాం. ప్రజెంట్ అయితే ఒక్కొక్క సెట్ కొడుతున్నాం నేను చదివాడు. అయిపోయింది ఆ సెట్ ఒకటి. ఎంత పెట్టినావు వెయిట్? 25. అయ్యో మావాడు రప్ప వెయిట్ లేకుండా పోతుండు. సెకండ్ సెట్కి 25 పెట్టినాం. ఇక మాకు ఈ 25 kgs అవుతలేదురా అంటే మా చెల్లిగాడు దాన్ని 100 చేసి కొడతాం రా అంట. మమ్మల్ని చంపేద్దాం అనుకుంటాడు. 25 kgs అవుతలేదురా అంటే 100 kgs పెట్టి ఏడగొడతాడు. ఇప్పుడు నేనే 100 kgs అది గుంజుతానారా? ఇప్పుడు కాదురా, ఆఫ్టర్ 6 months అన్న కొట్టాలి. ఆఫ్టర్ 6 months అంటే ఓకే రా భయ్, నువ్వు ఇప్పుడు డైరెక్ట్ 100 కంటే ఏడవుతావురా? జస్ట్ ట్రై అన్న చేయాలి కదరా. ట్రై ఎందుకు చంపేద్దాం అనుకుంటున్నాం మమ్మల్ని. ఎస్ 25కే అయితే సరే కానీ ఇంకా ట్రై చేయి. కొట్టు. బ్యాక్లో ఫస్ట్ వేరియేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు జర మా నానియాడు శరద్ గాడు చాలా కష్టపడుతున్నారు. జర మా నానియాని చూపిస్తా చూడవి ఎంత కష్టపడుతుంది ఈరోజు. నాని ఇంకా బెండ్రా దాన్ని చెయ్యి బ్యాక్ పెట్టుకోవచ్చు కదా బెటర్. ఇగో మా శరత్ గారు చాలా కష్టపడుతుంది ఈరోజు. చాలా కష్టపడుతుంది శరత్ గారు ఈరోజు. ఏం సంక్రా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రకాంత్ చంద్రబాబు వాసన గట్టిగా వస్తుంది. అయ్యో స్నానం చేయలేదా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఈరోజు వచ్చి వర్కౌట్కి చెమటలు కారుతున్నాయి. ఈరోజు డైలీ కార్డియో చేస్తే కానీ నాకు చెమటలు రావు. అట్లాంటిది రావాలరా చెమటలు. చూడు చెమటలు అంటే ఇట్లా కార్డియో చేసి మాట్లాడుతాడు బచ్చాడు. వర్కౌట్కి వస్తున్నాయి అద్దె ఫస్ట్ మనకు కూడా వచ్చినాయి వర్కౌట్. నానివే కష్టపడుతున్నాడు. నాని గారు దేనికి ఏంటది నాని? ఓ కెమెరా వెనకిస్తున్నా ఇంకా సోది పెడతాడు. సోదన్ అంటే చూడు వాడ పెద్ద సోది గారు చోటి సాలే ఆడాడు. ఆయనకి స్కూల్లో మా మొత్తం స్కూల్లో ఆయనకి పేరు ఉంది చోటి శరత్ అని. ఆ పేరు ఇప్పటివరకు పోలేదు ఆయనకి. ఆడ ప్రెజెంట్ ఇప్పటికి కూడా చోటాడు. అది తొందరగా వినపడదు మేము మాట్లాడితే. అందుకే అందరం అన్ని చోటి అని పిలుస్తాం మేము. ఇప్పుడైతే లాస్ట్ వేరియేషన్ అది. లాస్ట్ సైడ్ కొడితే అయిపోతుంది ఆ వేరియేషన్ కూడా. డైరెక్ట్ కార్డియో వెళ్ళిపోదాం మనం. ఇంకా కొంచెం వీడియో కవర్ చేయలే కొంచెం డిస్టర్బెన్స్ వల్ల. అరే ఇంకా ముందు అయితే చూస్తుండండి. నెక్స్ట్ కార్డియోకి వెళ్ళిపోదాం మనం. ఆడంటే 11 పాయింట్ అసలు అయింది. ఫైనల్లీ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజుకి. అండ్ ఇప్పుడు కార్డియో చేయాలి. బ్యాక్ చూస్తే మొత్తం కార్డియో ఈరోజు ఫుల్ బిజీగా కనబడుతుంది. డైలీ నేను ఒకే వారికి ఎవడెక్కకపోతుండే. డైలీ నేను సుకూర్గా చేసుకున్నట్టు కార్డియో. ఈరోజు అయితే ఫుల్ ఉంది. సో ప్రస్తుతానికి అది కాకుండా వేరే చేద్దాం కార్డియోలో.
గో టు ద నెక్స్ట్ వేరియేషన్ టు కార్డియో. నేను ఇప్పుడు కార్డియో దేనికైతే పోదాం అనుకుంటున్నానో దానిలో మా శరత్ గారు చూడండి ఎట్లా చిల్ అవుతాడు. ఆ జబర్దస్త్ లేదంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అవన్నీ ఉంటాయి కదా, ఆ షోస్ పెట్టుకొని వీడు దాని మీద చేయరా అంటే నవ్వుకుంటా చేసుకుంటా టైం పాస్ చేస్తాడు దాని మీద. ఇప్పుడు చూడరు మీకు చూపిస్తా వాడు ఏం చేస్తుండో. ఆడ గమ్మున చేయరా అంటే ఆ కామెడీ షోలు పెట్టుకొని టైం పాస్ చేస్తూ ఉంటాడు దాని మీద. కార్డియో చేయరా అంటే చూడండి నేను చూపిస్తా ఇప్పుడు. ఇగో కనబడుతుందా, ఆడ ఫోన్ ఆడ పెడతాడు, ఫోన్ ఆడ పెట్టి ఇట్లుంటది వింది. ఏం చూస్తున్నావురా? ఏం చూస్తున్నావు? నువ్వు ఏం చూస్తున్నావు అది ఫస్ట్. వీడు ఫస్ట్ కార్డియో చేయరా అంటే కార్డియో చేయకుండా ఆ కామెడీ షోలు పెట్టుకొని చూసుకుంటా నేను టైం పాస్ చేస్తాడు వీడు. ఎవడని పాటలు వింటాడు కానీ వీడేమో కామెడీ షోలు చూస్తున్నాడు. అలాగా జిమ్లో వచ్చి నేను పాటలు బంద్ చేస్తే ఈ నాన్నగారు ఇప్పుడు వీడియో ఒకటైతే తీస్తున్నాడు. ఏం పాటలు పెడుతున్నాడు ఒక్కసారి అంటే అబ్బాయి రస్తా జెండు రోజు మా తిప్పలు ఇట్లుంటాయి. జిమ్ తర్వాత మా మగలైతే అసలు చూడలేరు. మాకు తెలుసులేరా. ఫోటోలలో ఒక లెక్క ఉంటాం, మేము జిమ్లో ఒక లెక్క ఉంటాం. జిమ్లో అయితే మా మగలు అసలు చూడలేరు మీరు. మొత్తం చెమటలు ఆరి ఘోరంగా అంటే ఘోరంగా ఉంటాం మేము. ఫైనల్ అయితే ఈరోజు జిమ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక మా మైబాయ్ బాడీ చూపిస్తాడన్న. చూపిరా నువ్వు కండలు రాజా, కానీ వడల్లో కండలు అంటే నీవేరా. అసలు ఎంత సెక్సీగా ఉంటుందో తెలుసా. బయట వచ్చిందా నా లెక్క? వచ్చి ఎన్ని రోజులు అవుతుందిరా నువ్వు? 2 weeks కంటే బైసప్ అవుతుందా బ్రో? అంత సోలి నేను ఇంట్లో అయితే ఈరోజుకి అయితే మొత్తం జిమ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలా మాట్లాడేది ఉంది. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. కర్రోడు సైకిల్ బాబు మాడిదే ఏమైంది? నువ్వు సడన్ గా ఆపుతానే నా పిల్లకి ఏమన్నా లిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. ఎక్కడన్నది ఏం చేయమంటావు? ఎక్కలేదు. లిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. సడన్ గా ఆపుతానే నా పిల్లనే ఎక్కించుకుంటుండు. లిఫ్ట్ అడిగిందా? బ్యాంకిల్ అక్కడ ఏంది భయ్యా? ఫోన్ అందుకే భయ్యా మహేష్ గట్టిగా పట్టిండు పోరిని. ఫస్ట్ ఎక్కించుకోవద్దు అనుకున్నాడు. అరే ఆ పోరి లిఫ్ట్ అడుగుతుందిరా ఎక్కించుకోరా అనగానే దండం బండి ఆపిండు. నేను అందుకే ఆపిన ఫస్ట్. ఇప్పుడు ఎందుకు ఆపండవా? కానీ ఇలాంటి దొంగలు ఉన్నారంటే మా లోకంలో గ్యాప్లా. కానీ ఎంత దొంగడు అంటే మహేష్, మాన్స్టర్ మహేష్. అరే పోస్ట్ వర్కౌట్ ఏంట్రా? పోస్ట్ వర్కౌట్ అసలు మనకి డైట్ ఉందా? డైట్ మెయింటైన్ చేస్తున్నావు ఆరా? పోస్ట్ వర్కౌట్ ప్రీ వర్కౌట్ కడికాడు. డైట్ మెయింటైన్ చేస్తున్నావు అసలు? డైట్ అనేది ఉందా చెప్పు. ఓట్స్ ఒకటి తప్పేది. ఓట్స్ డైట్ అంటే ఒకటి కాదు నాన్న. సరిపోదా ఇంకేంటి? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అది కాదు, ఇంకా ఉంది డైట్ అంటే. డైట్ అంటే ఏంటి చెప్పు. ఉంటది ఏముంటది?
చేస్తున్నావా డైట్ అంతా ఉంటారా డైట్ లో షకిల్ అని అడదా మారీడు ఏదో ఒక పేక్తాడు చెప్పురా డైట్ చేస్తున్నావారా నువ్వు కొంచెం కొంచెం చేస్తున్నావు మీ అంత అయితే కాదు మీరంటే పెద్దలు ఉన్నోళ్ళు మీరు డైట్ అనికే అదే డైట్ అనికి ఉన్నోళ్ళు లేనది ఏందిరా పై చెప్పురా వీడే మరి వీడు తింటుండు. సో గైస్ ఫైనలీ ఇంటికైతే వచ్చేసిన ఆఫ్టర్ జిమ్. ఫైనలీ ఈరోజు జిమ్కి అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ గైస్ అప్పటి నుంచి చెప్తున్నా కదా మీకు ఈరోజు చాలా మాట్లాడాలని. సో ఇంకోటి ఏంటంటే చెప్పాలనుకుంటున్నా, త్వరలో ఇంకో వ్లాగ్ రాబోతుంది. ఆ వ్లాగ్ వచ్చేసి పెద్ద సర్ప్రైజ్. అది ఇప్పుడే నేనైతే రివీల్ చేయనది. అంటే ఇన్ని రోజుల నుంచి నా ఫ్యూచర్ డ్రీమ్ ఉండేది. డ్రీమ్ ఫైనల్లీ కంప్లీట్ అవబోతుంది. మోర్ 17 days. సో అదైతే రాబోతుంది. ఆ రోజు మళ్ళీ వ్లాగ్ షూట్ చేద్దాం. అండ్ అప్పటి వరకు స్టే ట్యూన్. మళ్ళీ కలుద్దాం. బాయ్.